నమస్తే అండి అందరికీ. ఈరోజు వరి పైరు పండించడానికి రైతులు పొలంలో ఏమేం పనులు చేయించాలి అనే దాని గురించి ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుందండి. ముందుగా రైతులు పొలానికి నీరు పెట్టి ఈ విధంగా ట్రాక్టర్తో దమ్ము చేయించుకున్న తర్వాత దమ్ము చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, ఆ పొలంలో ఉన్న గడ్డి అంతా కూడా ఆ దమ్ములో కప్పడుతుంది. నేల సుమారుగా 1 అడుగు నేల వరకు కూడా భూమి పై పొర అంతా కూడా మెత్తగా పెరుగులాగా తయారవుతుందండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ జాండీ ట్రాక్టర్తో రోటావేటర్తో దమ్ము అయితే చేస్తున్నారండి. మొదట ఒక సాల్ అంటారండి, ఇది వేసిన తర్వాత ఒక వారం లేదంటే 4-5 రోజులు ఉంచి తర్వాత మళ్ళీ ఇంకొక సాల్ వేస్తారండి. ఇలా 2 సార్లు వేయించిన తర్వాత ఈ విధంగా పెరుగులాగా తయారవుతుంది. చూడండి, మనకు కనిపిస్తుంది అక్కడ. ఇలా చేయించడం వల్ల మనం జల్లినటువంటి విత్తనాలు వెంటనే మొలకెత్తి వేరు వ్యవస్థ తొందరగా వ్యాప్తి చెంది పైరు బాగా ఎదగడానికి అవకాశం ఉంటుందండి. ఆ విధంగా దమ్ము చేసిన తర్వాత ఎడ్ల బండితో ఈ విధంగా పట్టి తోలుతారండి. ఈ పట్టి తోలడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కడ ఎత్తు పల్లాలు లేకుండా మొత్తం నేలంతా కూడా చదునుగా సమానంగా తయారవుతుందండి. ఇదిగోండి, ఇవి ఎత్తు పల్లాలను ఈ విధంగా చదును చేసుకుంటూ మడి 4 మూలలు సమానంగా ఉండేటట్టు ఈ విధంగా పట్టి అయితే తోలుతారండి ఎడ్ల బండితో. మనమైతే ఈరోజు వెదజల్లే పద్ధతిలో ఈ విధంగా చదునుగా తయారు చేస్తారండి. ఎడ్లతో ఈ విధంగా పట్టి తోలినప్పుడు ఎక్కడైనా గడ్డి పరకలున్నా ఇవన్నీ కూడా ఈ బురదలో కప్పడి అవి మొలకెత్తకుండా ఓన్లీ మనం జల్లినటువంటి విత్తనాలు, వరి విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఆ విత్తనాలు మాత్రమే మొలకెత్తే విధంగా ఈ పట్టి తోలడం వల్ల మనకి రైతుకు ఉపయోగం ఉంటుందండి. ఈ వెదజల్లే పద్ధతిలో మనం విత్తనాలు జల్లిన తర్వాత 4-5 రోజుల పాటు నీరు అనేది ఉండకూడదండి. ఎందుకంటే నీరుంటే ఆ విత్తనం నీటిలో ఉండి ఊలిపోతుంది అంటారండి. అంటే మొలకెత్తదు, కుళ్ళిపోతుంది అన్నట్టే అయిపోతుంది. అందుకని నీరు లేకుండా సమానంగా ఉండాలంటే ఈ విధంగా 1-2 సార్లు పట్టి తోలడం వల్ల ఎక్కడ కూడా నీరు లేకుండా ఒక పల్లానికి వచ్చేస్తుంది. ఆ పల్లం నుంచి కిందకి నీరైతే దింపడం జరుగుతుందండి. దానివల్ల మనం జల్లిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తుతుంది. చేద్దాం కొట్టుకుంటూ గొడవ ఉండదు. ఇంకా మనకి చెప్పరా మనం అది ఎక్కువ బాగుంటుంది. నాకు కారు నిలబడుకుంటుంది. అది సొరలాలు జరుగుతుంది.
మనం చల్లిన విత్తనాలు 4-5 రోజుల తర్వాత ఇంచుమించు 2 అంగుళాల నుంచి 2.5 అంగుళాలు ఎదగడం అయితే జరుగుతుందండి. అప్పుడు మళ్ళీ మనం వాటర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నీరు పెట్టేటప్పుడు ఈ విధంగా పట్టుదోలిన దాంట్లో మనం నీరు పెడితే మొత్తం 4 వైపులా తక్కువ నీరు పెట్టినా సమానంగా అన్ని వైపులకు వ్యాప్తి చెందుతుందండి. దానివల్ల అన్నిటికీ కూడా నీరైతే అందడం జరుగుతుంది. ఈ మడిని చదును చేసుకోవడానికి ఈ విధంగా పట్టయితే తోలుతారు. మా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొలిచేద్దాం ఆ కొడుకుంటూ గొడవ ఉండదు ఇంకా మనకి చెప్పరా మనం వస్తుంది అది చెట్టు బాగుంటుంది నాకు 6 పడిపోతుంది. అది సొరలాలు జరగదు.